హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మసాలా టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి అది ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ ఇప్పుడు చూద్దాం. ముందుగా మసాలా టీ కోసం 50 గ్రాములు సొంటి, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ సోంపు, ఒక 4-5 దాల్చిన చెక్క, ఒక 15 ఇలాచి, అలాగే 1 టీ స్పూన్ లవంగాలు, చిన్న జాజికాయ ముక్క చిన్నది. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుందాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో ఒక 50 గ్రాములు సొంటి, అలాగే మనం ముందుగా పెట్టుకున్న అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం. దీన్ని మిక్సీ పట్టుకుందాం, మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. దీన్ని ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే రోజు మనం టీ పెట్టుకునేటప్పుడు టీ పౌడర్తో పాటు ఈ పౌడర్ని కూడా వేసి టీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను అది ఎలా తయారు చేయాలో ఒకసారి టీ పెట్టి చూపిస్తాను. ఈ విధంగా మసాలా టీ ప్రతిరోజు కనుక పొద్దున సాయంత్రం తాగినట్లయితే దగ్గు, జలుబు, కఫం, అలాగే ఇప్పుడు రకరకాల వైరస్ లాంటివి కూడా వస్తున్నాయి కదా, అలాంటి వైరస్లు రాకుండా ముందు జాగ్రత్తగా మన హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిలో వేసినవన్న అన్ని పదార్థాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచి చేసేవే, కానీ ఏది కూడా చెడు చేసేది కాదు. 1 గ్లాస్ వాటర్, ఇందులో వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మీరు రోజు వాడుకునే టీ పొడి ఏదైతే ఉంటుందో అదే వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి సరిపడా షుగర్. నేనైతే ఇప్పుడు 4గురికి టీ వచ్చేలా పెడుతున్నా. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది ఒక చిన్న 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అబ్బా, చాలా మంచి సువాసన వస్తుంది. మీకే అర్థమైపోతుంది ఈ పౌడర్ ఒకసారి చేయగానే టేస్ట్ అనేది ఎంత బాగుంది అనేది. ఇది ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ తాగడం వల్ల ఏంటంటే దగ్గు, జలుబు, కఫం, అలాగే ఫ్లూస్ అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎవరికైనా సరే మార్నింగ్ 1 కప్పు టీ తాగందే డే స్టార్ట్ అవ్వదు కదా, అలాంటి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఇలా చేసి కనుక టీ పెట్టినట్లయితే మీ ఇంట్లో టీ కాగుతున్నప్పుడే చుట్టుపక్కల మొత్తం వాసన వస్తుంది. డికాషన్ బాగా మరిగిపోయింది, చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పుల, ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పాలు తీసుకుంటున్నాను. టీ బాగా మరిగిపోయాయి, చూసారు కదా, మంచి స్మెల్ వస్తుంది. టీ కొంచెం సేపు మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి కప్లోకి సర్వ్ చేసుకుందాం. టీ బాగా మరగడం వల్ల మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా టీలోకి స్ప్రెడ్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది. టీ ఇంట్లో పెడుతూ ఉంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. స్మెల్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మన టీని సర్వ్ చేసుకుందాం. ఎంతో హెల్దీ మసాలా టీ రెడీ అయిపోయింది. మీ ఇంట్లో అందరూ చక్కగా పొద్దున్న, మధ్యాహ్నం చక్కగా టీ టైంలో కూడా ఇలా మసాలా టీ తాగినట్లయితే కనుక ఎలాంటి దగ్గు, కఫము, అలాగే ఫ్లూ అలాంటివి ఏమీ రాకుండా ఎంతో హెల్తీగా ఉండొచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ మసాలా టీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు కింద కామెంట్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనకి కొత్తగా కరోనా వైరస్ కూడా వస్తుంది కదా, అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఇలా అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో హెల్తీగా ఉండడానికి మనమే మన చేతులతో ఇంట్లో ఇలా మసాలా టీ తయారు చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.